అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్ హౌస్ అంటే ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రదేశం. అలాంటి చోట మరోసారి గన్ సౌండ్ వినిపించటం అగ్రరాజ్యాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లోపల ఉన్న సమయంలోనే ఓ సాయుధ దుండగుడు భద్రతా సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డాడు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కాన్వాయ్ ఆ మార్గం గుండా వెళ్లిన కొద్ది నిమిషాలకే ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఇది ప్రీ ప్లాన్డ్ గా జరిగిన దాడిగానే అధికారులు అనుమానిస్తున్నారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ జరిపిన ప్రతి కాల్పుల్లో దుండగుడు తీవ్రంగా గాయపడ్డాడు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని అత్యంత భద్రతా ప్రాంతమైన వైట్ హౌస్ వద్ద సంచలన ఘటన చోటు చేసుకుంది. ప్రపంచంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన ప్రదేశాల్లో ఒకటైన వైట్ హౌస్ ప్రాంతంలో కాల్పులు జరగడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. కాల్పులు జరిగిన సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్లోనే ఉన్నారు. ఒక్కసారిగా జరిగిన ఈ కాల్పులో భద్రతా వ్యవస్థలపై కూడా అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. వైట్ హౌస్ సమీపంలోని ఇండిపెండెన్స్ అవెన్యూ 15వ వీధి పరిధిలో ఒక అనుమానిత వ్యక్తిని భద్రతా సిబ్బంది గుర్తించారు. సాధారణంగా ఈ ప్రాంతం పూర్తిగా నిఘాలో ఉంటుంది. ప్రతి కదలికను నిశితంగా గమనించే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అక్కడ పనిచేస్తుంటారు. అలాంటి ప్రాంతంలో ఒక అనుమానాస్పద వ్యక్తి కనిపించగానే అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. అతడిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా ఆ వ్యక్తి అక్కడి నుంచి పరిగెత్తడం ప్రారంభించాడు. ఇదే సమయంలో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పరిగెత్తుతున్న ఆ వ్యక్తి అకస్మాత్తుగా తుపాకీతో కాల్పులు జరపడం మొదలుపెట్టాడు. ఊహించని పరిణామంతో వెంటనే అక్కడున్న భద్రతా సిబ్బంది, యుఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు స్పందించారు. ఆలస్యం చేయకుండా ప్రతి కాల్పులు జరిపారు. కొన్ని క్షణాల వ్యవధిలోనే ఈ ప్రాంతం ఉద్రిక్త వాతావరణాన్ని తలపించింది. సాధారణంగా పర్యాటకులు, అధికారులు సంచరించే ఈ ప్రదేశం ఒక్కసారిగా హైలైట్ జోన్గా మారిపోయింది. ఈ కాల్పులలో దుండగుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతనిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. అతను ఒంటరిగా పనిచేశాడా లేక ఎవరైనా పెద్ద కుట్రలో భాగమా అన్నదానిపై దర్యాప్తు కొనసాగుతోంది. భద్రతా సంస్థలు ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాయి. అయితే కాల్పులు జరగడానికి కేవలం కొన్ని క్షణాల ముందు అదే మార్గం మీదుగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వాహన కాన్వాయ్ వెళ్లింది. ఒకవేళ ఆ కాన్వాయ్ అక్కడే ఉన్న సమయంలో కాల్పులు జరుగుంటే పరిణామాలు మరింత తీవ్రంగా ఉండేవి. నిందితుడు ఉపాధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకున్నాడా లేక వైట్ హౌస్ లోపల ఉన్న ట్రంప్ను భయపెట్టాలని చూశాడా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఈ ఘటన అనంతరం అధికారులు వెంటనే వైట్ హౌస్ పరిసర ప్రాంతాల్లో లాక్డౌన్ అమలు చేశారు. అత్యవసర సేవలు, అదనపు భద్రతా బలగాలను మోహరించారు. సాధారణ ప్రజల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ చర్యలతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంలో అధికారులు విజయవంతమయ్యారు. అయితే ఈ ఘటనతో కొంతసేపు వాషింగ్టన్ డీసీ కేంద్ర ప్రాంతం పూర్తిగా నిలిచిపోయింది. ఇక ఈ కాల్పులలో ఒక చిన్న బాలుడు కూడా గాయపడ్డాడు. కాల్పులు జరుగుతున్న సమయంలో ఆ మార్గం మీదుగా వెళుతున్న బాలుడికి గాయాలయ్యాయి. బాలుడి ప్రాణానికి ఎలాంటి ముప్పు లేదని అధికారులు తెలిపారు. అయినప్పటికీ నిరపరాధ ప్రజలు ఇలాంటి ఘటనల్లో చిక్కుకోవడం భద్రతా వ్యవస్థలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ ఘటనపై అమెరికా సీక్రెట్ సర్వీస్ డిప్యూటీ డైరెక్టర్ మాథ్యూ క్విన్ వివరాలు వెల్లడించారు. అనుమానితుడిని ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. భద్రతా వ్యవస్థలు తమ పనిని సక్రమంగా నిర్వహించాయని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, ముందస్తుగా పూర్తిగా అడ్డుకోవడం ఎందుకు సాధ్యపడలేదు అనే ప్రశ్నలకు అధికారులు సమాధానం ఇవ్వడం లేదు. అమెరికాలో గత కొంతకాలంగా అగ్రనేతలపై దాడులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో ట్రంప్పై జరిగిన హత్యాయత్నం ఘటనను ఈ సందర్భంగా భద్రతా నిపుణులు గుర్తు చేస్తున్నారు. అధ్యక్షుడు ట్రంప్ తన రెండో హయాంలో దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్న తరుణంలో ఇలా నేరుగా వైట్ హౌస్ వద్దే కాల్పులు జరగడం అమెరికా భద్రతా వ్యవస్థకు సవాలుగా మారింది. రాజకీయ విద్వేషాలు పెరగడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా అన్న చర్చ కూడా మొదలైంది. వైట్ హౌస్ దగ్గర పరిస్థితి భద్రతా దళాలు అదుపులోకి తీసుకొచ్చాయి. నిందితుడిని విచారిస్తే కానీ అసలు నిజాలు బయటపడవు. అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సురక్షితంగా ఉండడంతో అగ్రరాజ్యం ఊపిరి పీల్చుకుంది. కానీ ఈ ఘటన భవిష్యత్తులో వైట్ హౌస్ భద్రతను మరింత కఠినతరం చేసేలా చేస్తోంది.